హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మరి నాకు ఒక బాబు ఒక మెసేజ్ పెట్టారు. సీరియస్ సిన్సియర్ బాబు, మీ అందరిలానే యుద్ధ ప్రాతిపదికన చదువుతూ ఉన్నారు ఆయన, మీ అందరిలాగానే. ఆయన ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ నన్ను చాలా ఆకర్షించింది. ఆ మెసేజ్ ఏంటంటే, సార్ నేను టాపర్ అవ్వాలని లేదు సార్ గ్రూప్ 2లో, కానీ జాబ్ కొట్టాలని కోరిక సార్, అంతేను. నేను టాపర్ అవ్వాలని నాకు లేదు సార్, కానీ జాబ్ కొట్టాలని నా కోరిక సార్, అంతే సార్ అని ఆయన పెడితే నన్ను బాగా ఆలోచింపజేసింది. నిజమే, టాపర్ అవ్వాలంటే అవ్వలేరు. టాపర్ అనేది అవ్వకుండా వస్తుంది, అనుకోకుండా వస్తుంది. జాబు రావడం అనేది కీలకం. టాపర్ వచ్చిన వాళ్ళంతా నాకు టాపర్ వస్తుంది అని ఎవరు అనరో, ఎవరు అనుకోలేదు కూడా. సివిల్స్లో అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఏ ఎగ్జామ్లోనైనా, జేఎల్ అయినా, డిఎల్ అయినా నేను టాపర్ అవుతా అని ఎవరు ధైర్యంగా చెప్పలేరు. టాపర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యేది, అదృష్టం కొద్దీ అయ్యేది. బట్ జాబ్ కొట్టేది కష్టం కొద్దీ అయ్యేది. నిరంతర శ్రమ, క్రమశిక్షణ వల్ల జాబ్ కొట్టడం అనేది అవుతుంది. టాపర్ అనేది ఇక అది లక్ ఫ్యాక్టర్. అందువల్ల జాబ్ వస్తే చాలు అనేవాళ్ళు మన పిల్లలు చాలామంది ఉన్నారు. చాలామంది మన పిల్లలు ఉన్నారు. అందువల్ల టాపర్ పక్కన పెట్టండి, జాబు కొడటానికి ప్రయత్నం చేయండి. టాపర్ అది అదృష్టం, అది అనుకోకుండా వచ్చేది. 1 2 3 టాపర్స్ 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 టాపర్స్. కానీ అంతకన్నా మించి జాబు కొట్టాలనేది మన క్రియాశీలకం. ఎస్ ఎస్ యునో. ఇప్పుడు ఏంటి, బాబు చెప్పిన దాన్ని బట్టి నేను మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా ఈ క్లాస్లో, ఈ చిన్ని క్లాస్లో, ఈ వీడియోలో. అదేంటంటే, జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా నోట్స్లో రాసుకొచ్చాను రా, అన్నీ రాసుకొచ్చాను. మళ్ళీ ఏదైనా పాయింట్ మర్చిపోతే మీకు మంచి పాయింట్ నేను చెప్పలేకపోయాను ఈ వీడియోలో, యూట్యూబ్ వీడియోలో అని బాధేస్తుంది. ఒకటి ఏంటంటే, జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు అన్నీ చదవాలి అనుకోవద్దు. పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చేవి చదవండి. మీకు 2 సిరీస్ చేశాను చూడండి. 40% సిలబస్, 80% ప్రశ్నలు అని. ఒకసారి చూడకపోతే వీడియో వెనక్కి వెళ్ళి చూడండి. మన యూట్యూబ్లో హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. 40% ప్రశ్నలు, 40% సిలబస్, 80% ప్రశ్నలు. అదొకటి చూడండి. అంటే అన్నీ చదవద్దు, సిలబస్ మొత్తం పూర్తి చేయాలి, గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలి. ఇవన్నీ నడవు బాసు. అయ్యేవి కూడా కాదు. ఏంటి అవుతాయి అంటే, సెలెక్టెడ్గా చదవాలి, జాగ్రత్తగా అనుకున్నవన్నీ చదవాల్సిన అవసరం లేదు. పరీక్షల్లో ఏవి ఎక్కువ మార్కులు ఉన్నాయో టాపిక్స్ అవి ఎక్కువ చదవాలి. ఆల్రెడీ ఇలాంటివి మీరు ఐడెంటిఫై చేసే ఉంటారు. మీరందరూ సీరియస్ అభ్యర్థులు కాబట్టి ప్రిపరేషన్లో ఇవన్నీ మీరు చేసే ఉంటారు. ఇండియన్ హిస్టరీ, ప్రిలిమ్స్ అన్నీ చదవాల్సిన అవసరం లేదు. మీకు చెప్పాను, కొన్ని వదిలే వచ్చాను. చాలా జాగ్రత్తగా వదలండి. మిగిలిన చదివిన వాటిల్లో మాత్రం వాడు ఏ కలుగు నుంచి ప్రశ్న ఇచ్చినా, పాతాళం నుంచి ప్రశ్న ఇచ్చినా పెట్టేటట్టు ఉండాలి. మరి ఓ 2 పాఠాలు వదిలేస్తున్నాం కాబట్టి మిగతా దాంట్లో కూడా ఆహా అని అంటే కష్టం. ఎస్. 2, రిపీటెడ్ రివిజన్ అవసరం. రిపీటెడ్గా మీరు ఏం చేయాలంటే రివిజన్ చేయాలి. ఎక్కువ టాపిక్స్ చదవాలి, ఎక్కువ సిలబస్ కవర్ చేయాలి, సిలబస్ అంతా కవర్ చేయాలి, ఓహోహోహో అనేది కాకుండా ఎక్కువ సార్లు చదివిన కొద్దిగైనా, సెలెక్టెడ్ అయినా రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 3rd వన్, మనలో చాలామంది ఉంటారు అనుమానపు రాజులు, అనుమానపు పక్షులు ఉంటారు. ఒక టాపిక్ చదువుకుంటూ వెళ్తారు, ఒక చోట ఆగిపోయింది. అది చాలా రోజుల వరకు మనకు ఎక్కదు, అది అర్థం కాదు. కొంత అర్థమైద్ది, మరి మొత్తం అర్థం కాకపోవచ్చు, కొంత అర్థమైంది, ఒక 70% అర్థమైంది. ఇక వదిలేసేయండి, దాన్ని పక్కదానికి వెళ్ళిపోండి. దాన్నే పట్టుకుని ఏలాడొద్దు. అర్థమైందా నాన్న? జాబు కొట్టాలి, టాపర్ కాదు నేను అంటుంది ఇక్కడ, జాబు కొట్టాలి సార్. మీరందరూ సీరియస్ అభ్యర్థులందరూ జాబు కొట్టాలి సార్. అందువల్ల నేను చెప్తుంది సార్, ఒక టాపిక్ అర్థం కాలేదు, అక్కడే రోజులు తరబడి ఉండబాకండి, వదిలేసి వేరే టాపిక్ వెళ్ళిపోండి.
వదిలేసి వేరే టాపిక్కి వెళ్ళిపోండి. ఎస్. తరువాత ఇందాక నేను మీకు చెప్పానే, సెలెక్టెడ్ చదవమంటున్నావు సార్ మీరు సెలెక్టెడ్ చదవమంటున్నారు మీరు. మరి ఆ సెలెక్టెడ్ చదివితే అందులో ఏ క్వశ్చన్ వచ్చినా పెట్టగలగాలి సార్లు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఏ క్వశ్చన్ ఇచ్చినా పెట్టగలగాలి. మరి సెలెక్టెడ్ అంటే అదే కదా అర్థం. అవి కూడా పైపైన తూతుంబరంలా చదివితే కష్టం కదా. అందువల్ల ఎస్. తర్వాత ఇంకోటి, స్టడీ హాల్స్లో, కోచింగ్ సెంటర్స్లో, కామెంట్స్లో, అక్కడక్కడ లైబ్రరీస్లో నేను ఇన్ని గంటలు చదివా ఎరగదీసి అతను 10 గంటలు చదువుతున్నాడు, అతను 12 గంటలు చదువుతున్నాడు, ఈ వీడేమో రాత్రంతా చదువుతుంది, వాయమ్మో నేను చూస్తేనేమో 6 గంటలు చదువుతున్నాను, 4 గంటలు చదువుతున్నాను, నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, నా పైనేమో 3 గంటల టైం దొరుకుతుంది, నాకు కిందేమో 3 గంటల టైం దొరుకుతుంది, నేను 6 గంటలే, వాయమ్మో ఓలమ్మో అని చెప్పి ఎగిరిగిరి పడొద్దు, కంగారు పడొద్దు. ఈ కామెడీకి మీరు వెళ్ళకండి. ఎంత చదివారన్నది కాదు, చదివిన 10 నిమిషాలైనా పర్ఫెక్ట్గా ఎక్కేసిందా లేదా, పర్ఫెక్ట్గా అర్థమైందా లేదా, ఈ ప్రయత్నం చేయండి. పోల్చుకోకండిరా. పోల్చుకుంటే దెబ్బైపోతాంరా లైఫ్లో. ఇదనే కాదు, లైఫ్లో మనం పోలిక పెట్టుకున్నామా దెబ్బైపోతాం. ఇప్పుడు అట్ట అనుకుంటే నేను పోలిక పెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర పాఠం చెప్పినటువంటి మన కులికిలపూడి శ్రీనివాస్ గారు, ఆయన ఎక్కడ ఎమ్మెల్యే? ఆయన తిరువురు ఎమ్మెల్యే. చిరంజీవి గారు నా కొలిగ్గు, మాతో స్టార్ట్ అయిన వారు, ఇప్పుడు విశాఖపట్నం ఎమ్మెల్సీ. ఒకళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, ఒక ఎమ్మెల్సీ అయ్యారు. మనం పోల్చుకుంటే ముసుగేసుకుని నిద్రపోవాలి. మరి నో, వాళ్ళకి రాసిపెట్టి ఉంది, అది ఎప్పుడో ఇస్తాడు దేవుడు, వాళ్ళకి ఇచ్చాడు. పోల్చుకుంటే కష్టం కదా, పోల్చుకోకూడదు, అస్సలు పోల్చుకోకూడదు, ప్రశాంతత ఉండదు. ఈ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరీ పోల్చుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎస్. పోల్చుకున్నారా దుఃఖం వస్తుంది, దుఃఖం వచ్చిందా ప్రిపరేషన్ అంతే. ఎస్. నెక్స్ట్ ఇంకోటి, మార్క్ టెస్ట్లో చాలాసార్లు చెప్పా ఈ పాయింట్ కూడా. మనకు జాబ్ కావాలి, టాపర్ వద్దు, టాపర్ పక్కన పెడదాం కాసేపు. టాపర్ అనేది అదృష్టపల్ అయినది, అనుకోకుండా టాపర్ అవుతారు అంతే. కానీ జాబ్ అనుకుని అవుతారు, అనుకోకుండా టాపర్ అవుతారు. జాబు మాత్రం అనుకుని అవుతారు, కష్టపడి అవుతారు, శ్రమించి అవుతారు, సీరియస్గా చదివి అవుతారు, కొన్ని త్యాగాలు చేసి అవుతారు. కొంతమంది అనొచ్చు, త్యాగాలు ఎందుకు సార్, చదువుకుంటే ఏందో వచ్చేది. కొన్ని త్యాగాలు చేయాలి అంటే, విచ్ మీన్స్ సమయం త్యాగం చేయాలి. సమయం, ఓ 3 గంటల సినిమా అనుకోండి, అది టైం వేస్టే కదా మనకి. ఏదో బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్లో బోల్డ్ అని ఉన్నాయి, ఏది మంచి కంటెంట్ ఉన్న మలయాళం తెలుగు డబ్బుడు సినిమాలు, తమిళ్ తెలుగు డబ్బుడు సినిమాలు, కన్నడ తెలుగు డబ్బుడు సినిమాలు, అవి చూసుకోండి, హాయిగా బాగుంటాయి. అర్థమట్లా, టైం వేస్ట్ చేసుకోవద్దు, అది నేను అనేది. మార్క్ టెస్ట్లు అంటూ బయలుదేరిన చాలామంది నాకు చెప్పే ఒకే ఒక అభిప్రాయం ఏంటంటే, మీరు మార్క్ టెస్ట్లు స్టార్ట్ చేయండి, కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో మేము జాయిన్ అవుతాం సార్, స్టార్ట్ చేయండి సార్, ఇక ప్రిలిమ్స్కి నోటిఫికేషన్కి సమయం దగ్గర పడుతుంది కదా, ప్లీజ్ సార్ అని అంటున్నారు. వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు, కానీ దానికి కొంత టైం ఉంది, అది నేను చూస్తూ ఉన్నా. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మార్క్ టెస్టులు చేస్తున్నాం, తప్పులు పోతున్నాయి. మార్క్ టెస్టులు చేస్తున్నాం, తప్పులు పోతున్నాయి. టాపిక్ అయిన తర్వాత మార్క్ టెస్టులు చేస్తున్నాం, తప్పులు పోతున్నాయి సార్. మార్క్ టెస్ట్ చేద్దామంటే తప్పులు పోతున్నాయి సార్, ఎలా సార్, ఇది భయం వేస్తుంది సార్. నేను కొంచెం బుర్ర చించి నేను పాయింట్ రాశాను. మార్క్ టెస్టుల్లో తక్కువ మార్కులు వస్తే నిరాశ చెందొద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. అసలు పరీక్షకి ముందు తప్పులు బయటపడుతున్నాయని భావించండి, సంతోషించండి. బాస్, చెల్లెమ్మ, నా చిన్న చెల్లెమ్మ, నీ కష్టం దేవుడు చూస్తున్నాడు రా. మార్క్ టెస్టుల్లో సాధారణంగా తక్కువే వస్తాయి మార్కులు. పేపర్ ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని బెదరగొట్టడానికి ఇస్తారు, ఏడాడు లేని పనికిమాలిన బిడ్డలని ఇస్తారు. అందులో 26 ఏళ్ళ అనుభవం నాకు తెలియదా ఏమి, ఏ పడితే ఇస్తారు. అబ్బో సార్ బలి ఇచ్చాడురా, అందుకోలేకపోయాంరా, భలే టఫ్ బిట్లు ఇస్తాడురా, బలి ఇచ్చాడురా సారు, అబ్బో సార్ అసలు అబ్బో. నేను చదువుకునే రోజుల్లో ఒక లెక్చరరు 30 యుద్ధాలు చెప్తాడు, అసలు ఆ గుక్క తిప్పుకోకుండా 30 యుద్ధాలు చెప్తాడు హిస్టరీలో అన్నారు. ఎప్పుడు చెబుతాడా యాడ చెప్పాడు, 3 ఏళ్ళు అయిపోయింది, ఆయన 30 యుద్ధాలు చెప్పలేదు, ఆ మనిషి కనబడలేదు.
మేమే చదువుకున్నాం ఉపదేశాలు. అందువల్ల మార్క్ టెస్టుల్లో తక్కువే వస్తాయి. యూ కన్ఫర్మ్, యూ డిసైడ్. మార్క్ టెస్టుల్లో చిన్న చెల్లెమ్మ, నా చిన్న తమ్ముడు తక్కువే వస్తాయిరా నాన్న, దానికి కంగారెత్తిపోవద్దు. ఎందుకంటే అసలు ఎగ్జామ్కి ముందు ఇలా మనకు తప్పులు అవుతున్నాయి, ఈ టైంలో చేయలేకపోతున్నాం అనే తప్పులు బయటపడుతున్నాయి కదా, ఇది మంచిది కదా. అర్థమైందా? అసలు పరీక్ష అంటే మెయిన్ ఎగ్జామ్, అసలు పరీక్షకి ముందు తప్పులు బయటపడుతున్నాయని భావించి ఫీల్ అయ్యి సంతోషంగా మార్క్ టెస్టులు చేసుకోండి. అప్పటికి పర్ఫెక్ట్ అవుతాంగా. అర్థమైందా చిన్నులు? అప్పటికి పర్ఫెక్ట్ అవుతాంగా. ఎస్. ఆ తర్వాత ఇంకొకటి, టాపర్ అనేది అదృష్టం. ఎన్నిసార్లు చెబుతావా అని మీరు అడగచ్చు. చెప్పాలి తప్పదు, ఏం చేయను, వస్తుంది మరి. టాపర్ అనేది అదృష్టం. అనుకుంటే టాపర్ అవరో, అనుకుంటే జాబ్ కొడతారు. ఇప్పుడు అర్థమైందా? నాకు ఈ వీడియో ఉద్దేశం ఏందో, అనుకుంటే జాబ్ కొడతారు, అనుకుంటే టాపర్ అవరో, అది అనుకోకుండా వచ్చేది. కనుక మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలంటే, నాకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, సెలక్షన్ వచ్చేంత స్కోర్ని మనం సాధించాలి. గత స్కోర్తో పోల్చుకోవచ్చు కదా, మనం నెట్లో ఉంటాయి కదా, ఈ మన టైంలో ఈ స్కోర్కి జాబ్ వచ్చింది, ఈ కేటగిరీలో ఈ స్కోర్కి ఈ జాబ్ వచ్చింది అనేది. నాకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, సెలక్షన్ వచ్చేంత స్కోర్ సాధించాలి, రోజు కొంచెం ముందుకెళ్ళాలి. నోటిఫికేషన్ కోసం కాదు, ఉద్యోగం కోసం చదవాలి. వెళ్ళవా నోటిఫికేషన్ వస్తే కదా ఉద్యోగం వచ్చేది. ఉంటారు మీరు మహానుభావులు, మీరు దండం పెట్టాలి నాయన. అలా కాదు, నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. మొన్న రాలేదా, పరీక్ష జరగలేదా, జాబ్లో జాయిన్ అవ్వలేదా, ఇప్పుడు ట్రైనింగ్లో లేరా, పెళ్ళిళ్ళు చేసుకోలేదా, హాయిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుని హాయిగా ఉంటున్నారు, ట్రైనింగ్లకు వెళ్తున్నారు. గవర్నమెంట్ జాబ్ అదృష్టం కదరా నాన్న. గవర్నమెంట్ జాబ్ రావడం అనేది అదృష్టం కదా. టాపర్ రావడం అదృష్టం, జాబ్ రావడం అదృష్టం కాదన్నారుగా. కష్టం వల్ల వస్తుంది అన్నారుగా. ఎస్, కష్టం వల్లే వస్తుంది, దానికి ఇంత తోడైద్ది అదృష్టం. టాపర్కే ఇంత అదృష్టం కావాలి. కాబట్టి జాబ్ కొట్టడం అనేది ఈ టార్గెట్. ఎలాగనేది ఈ వీడియో. అయితే చివరిగా ఈ వీడియో ముగించే సమయం ఆసన్నమైంది. మీరు ఈ వీడియోని జస్ట్ మీరు ప్రిపేర్ అయ్యి బాగా హీట్ ఎక్కినప్పుడు జస్ట్ హిస్టరీ రఫీ సార్ ఈ పావుగంట వీడియో చూడండి. పావుగంటలో మునిగిపోయే ప్రమాదం, మునిగిపోయే నౌకలు ఏముండవు. మళ్ళీ బూస్ట్ పెరుగుతుంది, మళ్ళీ చదువుకోగలరు. మీలాగా చదువుకుని జాబ్ కొట్టినోండే నేను కూడా. ఈరోజు అసిస్టెంట్ ప్రొఫెసరు, డిగ్రీ కాలేజీ, ఆర్డీఓ క్యాడర్ మాది. ఆర్డీఓ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఎస్, చివరిగా ఒక మాట చెప్పి ఆపుతాను రా. గ్రూప్ 2 సాధించేది, లేదా గ్రూప్ 1 సాధించేది, లేదా పోటీ పరీక్షలు సాధించేది ఎక్కువ తెలివైన వాళ్ళు మాత్రమే కాదు. ఎక్కువ తెలివైన వాళ్ళు సాధిస్తారు అనేది ఉంది, నేను కాదంటలా. దే నాట్ ఏ సూపర్ హ్యూమన్స్, బట్ ఆ తెలివితేటలు కూడా కష్టపడితేనే అవి యాడ్ అయ్యేది. అందువల్ల పోటీ పరీక్షలో జాబ్ సాధించేది అత్యధికంగా తెలివైన వాళ్ళు మాత్రమే కాదు. 3 పాయింట్లు చెప్తా. సిలబస్ పూర్తి చేసి, విచ్ మీన్స్ సెలెక్టెడ్ అన్నీ చదవాలనుకోవద్దు. సెలెక్టెడ్ స్టడీ, జాగ్రత్తగా చూసుకుని ఆ సెలెక్టెడ్ అంటే మొత్తం సిలబస్ వదిలేయడం కాదు గాలికి. సెలెక్టెడ్ సిలబస్ పూర్తి చేసుకొని మళ్ళీ రిపీటెడ్ రివిజన్ చేసి, రజనీకాంత్ సినిమాలు అంటారు కదా రిపీటే అని, సెలెక్టెడ్ సిలబస్ పూర్తి చేసుకొని ఎక్కువ మార్కులు వచ్చేది గత ప్రశ్నాపత్రాలను చూసుకొని అవగాహన చేసుకొని, మీరు చదివిన దాంట్లో మాత్రం పాతాళం నుంచి బిట్లు అడిగినా, ఆకాశం నుంచి బిట్టు రాలినా మీరు ఆన్సర్ చేయగలగాలి. చదివిన టాపిక్స్ మాత్రం అందులో పోకూడదు బాసు. ఎస్, సిలబస్ పూర్తి చేసి మళ్ళీ రివిజన్ చేసి, ఎగ్జామ్ రోజు తక్కువ తప్పులు ఎవరైతే చేస్తారో వాళ్ళు జాబ్ కొడతారు. చెల్లెమ్మ అర్థమైందిరా, తమ్ముడు అర్థమైందా? సెలెక్టెడ్ సిలబస్ పూర్తి చేసి, అంటే ఎక్కువ మార్కులు వచ్చే సిలబస్ని టచ్ చేసుకుని జాగ్రత్తగా దాన్ని డెప్త్ ఎరగదీసి
చదివింది కొన్ని టాపిక్స్ అయినా రివిజన్ చేసి ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ సెంటర్లో మీకు ఇచ్చిన 2:30 లేదా 3 గంటల్లో తక్కువ తప్పులు ఎవరు చేస్తారో ఆన్సర్లు పెట్టేటప్పుడు వాళ్ళు జాబ్ కొడతారు. అంటే సిలబస్సు, రివిజను, ఎగ్జామ్ రోజు కూడా 2:30 గంటలు డిసైడ్ చేస్తాయి జాబుని. ఉడా మరి నేను రా మీ అన్న హిస్టరీ రఫీసాని మళ్ళీ మరో వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాను. మళ్ళీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మీరేమో వరి అవ్వకండి, ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తాను. దాని ప్రకారం మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మరి ఉండనా? మళ్ళీ కలుద్దాం మరో వీడియో ద్వారా. అంతవరకు మీ అందరికీ నమస్కారం రా నాన్న, నమస్కారం.